హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పర్చేస్ రిటర్న్స్ బుక్ ఏ విధంగా ప్రిపేర్ చేసామనేది చూద్దాం. రికార్డ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ పర్చేస్ రిటర్న్స్ బుక్. ఓకే, ఇక్కడ ట్రాన్సాక్షన్ చూద్దాం. గూడ్స్ రిటర్న్ టు రఘుకి గూడ్స్ రిటర్న్ చేసాం. అవేంటి, వాళ్ళ దగ్గర మనం పర్చేస్ చేసాము, అవి కొన్ని డిఫెక్టివ్ గూడ్స్ ఉండటం వల్ల వాళ్ళకి రఘుకి మనం రిటర్న్ చేయడం జరిగింది. రిటర్న్ గూడ్స్ టు కిరణ్కి గూడ్స్ రిటర్న్ చేసాము. గూడ్స్ రిటర్న్ టు దినేష్, వీళ్ళ ముగ్గురు కూడా గూడ్స్ రిటర్న్ చేయడం జరిగింది. గూడ్స్ రిటర్న్ చేస్తే పర్చేజ్ రిటర్న్స్ అంటామండి. మనం కొన్న గూడ్స్ని రిటర్న్ చేస్తే పర్చేజ్ రిటర్న్స్. మన ఆర్గనైజేషన్కి ఎవరైనా మనం సేల్ చేసిన గూడ్స్ని రిటర్న్ చేస్తే వాటిని మనం సేల్స్ రిటర్న్స్ అంటాం. సో ఇక్కడ పర్ఫార్మెన్స్ చూడండి, డేటు, పర్టికులర్స్, డెబిట్ నోటు, ఎల్ఎఫ్, అమౌంట్. సో ఇక్కడ ఏ విధంగా మనము పర్చేజ్ రిటర్న్స్ బుక్లో ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేద్దాం చూద్దాం. సో ఫస్ట్ డేట్ 1, ఇక్కడ ఎవరికి మనం రిటర్న్ చేసాం రఘుకి. సో రఘు అని చెప్పేసి అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేస్తాం 300. నెక్స్ట్ 6/3/13 ఎవరికి, ఇక్కడ కిరణ్కి రిటర్న్ చేసాం గూడ్స్, కిరణ్ అని చెప్పేసి 200 ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ టు దినేష్ 13 దినేష్. ఈ విధంగా వీళ్ళందరికీ కూడా గూడ్స్ రిటర్న్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ డెబిట్ నోట్ నెంబర్ 1 అని, ఇక్కడ 2, 3 అని మనం పెడతాం అన్నమాట. ఓకేనా, ఈ డెబిట్ నోట్లో ఏముంటుంది, యాక్చువల్గా ఈ డెబిట్ నోటు ఎవరైతే పర్చేజ్ చేశారో అతను సప్లయర్కి పంపిస్తాడు. సో ఇన్ని గూడ్స్ డిఫెక్టివ్ ఐటమ్స్ ఉన్నాయి, సో మీకు నేను రిటర్న్ చేస్తున్నా అని చెప్పి రీజన్స్ చెప్పి ఆయనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఎవరైతే సప్లయర్ ఉన్నారో వాళ్ళకి, ఎవరి దగ్గర నుంచి కొన్నామో వాళ్ళకైతే మనం ఈ డెబిట్ నోట్ అనేది పంపిస్తాం. ఓకేనా, సో ఇప్పుడు మనం టోటల్ చేద్దాం. టోటల్ 600. సో ఈ విధంగా టోటల్ మనం మామూలుగా ఎంట్రీ రాసేటప్పుడు ఏం ఎంట్రీ రాస్తామండి, వీళ్ళని డెబిట్ చేస్తాం. రఘుని, కిరణ్ని, దినేష్ అందరిని డెబిట్ చేసి మనం ఇక్కడ పర్చేస్ రిటర్న్స్ అని చెప్పేసి క్రెడిట్ షేర్ రాసుకుంటాం. ఓకేనా, పర్చేస్ డెబిట్ బ్యాలెన్స్ చూస్తే పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. సో మనం ఏమో రాసుకుంటాం, ఇక ఒకవేళ రాస్తే వీళ్ళందరి పేర్లు పైన ఉంటాయి. సో వీళ్ళందరి పేర్లు రాయకుండా సండ్రీస్ అని చెప్పేసి ఎంత 600 టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ అని ఎంట్రీ రాస్తాం ఒకవేళ రాయాలనుకుంటే. సో ఇక్కడ పర్చేస్ రిటర్న్స్ అనేది క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి సండ్రీస్ని మనము బై సండ్రీస్ అని రాస్తాం. సో ఇక్కడ మనం ఏం రాస్తాం, బై సండ్రీస్ అని చెప్పేసి రాస్తామండి. బై సండ్రీస్ ఎంత, టోటల్ 600. ఓకేనా, ఈ విధంగా మనం పర్చేస్ రిటర్న్స్ బుక్ అనేది రాస్తాం. ఇది డేట్ వచ్చేసి 31/3/13. సో ఈ విధంగా మనము పర్చేస్ రిటర్న్స్ బుక్, పర్చేస్ రిటర్న్స్ అకౌంట్ అనేది మనం ప్రిపేర్ చేస్తామండి. ఇక్కడ మనం వీళ్ళందరి పేర్లు రాయకుండా, ఎవరైతే ఉన్నారో ఈ 3 మెంబర్స్ వాళ్ళందరి పేర్లు రాయకుండా వాళ్ళందరి ప్లేస్లో సండ్రీస్ అని రాసుకుంటామండి. ఓకేనా, వాళ్ళందరి పేర్లు రాసుకుని టైం వేస్ట్ చేసుకునే బదులు వీళ్ళందరి పేర్లకి బదులుగా సండ్రీస్ అంటే వివిధ రకాల అకౌంట్స్ అని. రఘుకి, కిరణ్కి, దినేష్కి, వీళ్ళందరూ మనకు డేటార్స్ అవుతారు, ఎందుకంటే మనం పర్చేస్ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి. సో పర్చేస్ రిటర్న్స్ అనేది క్రెడిట్ సైడ్ ఉంటుంది. క్రెడిట్ సైడ్ ఉండడం వల్ల మనం ప్రిపేర్ చేసి పర్చేస్ చేసిన అకౌంట్ కాబట్టి ఇక్కడ బై సండ్రీస్ అని చెప్పేసి 600 మనం ఇక్కడ రికార్డ్ చేస్తాం.